సంగారెడ్డి జిల్లాలోని చెరువు పొలాలు ప్రమాదకర రసాయనాలతో రంగుమారాయి. గుమ్మడిదల మండలం బొంతపల్లిలో నల్లకుంట చెరువులోకి భారీగా రసాయనాలు చేరడంతో ఆ చెరువు ఎరుపు రంగులోకి మారింది. చెరువు నుంచి రంగునీరు సమీప పంట పొలాల్లోకి చేరడంతో అవి కూడా ఎరుపు రంగులోకి మారిపోయాయి. ఇంత జరుగుతున్నా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫార్మా కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చూడురి మా దోమడు గ్రామం బొంతపల్లికి సంబంధించిన ఎట్రోడ్రగ్స్ కంపెనీ కింద నల్లకుంట చెరువు అని ఉంటుంది. అది ఎర్రకుంటగా మారి ఇగో పచ్చని పొలాలలో ఇసొంటి కలర్ నీళ్ళు ఇంత కెమికల్ వాసన వస్తుంది. కలెక్టర్లకు ఫిర్యాదు ఇచ్చినాము, పీసీఓలకు ఫిర్యాదు ఇచ్చినాము, అయినా సరే ఎటువంటి స్పందన ఉండలేదు. వాళ్ళని కూడా కొనేస్తుర్రు, పైన ఎయిర్పోర్ట్లను కూడా కొనేస్తుర్రు. ఇసొంటి గ్రామంలో బతుకుతున్నాము. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి రెండు రోగాలు, మూడు రోగాలు ఉన్నాయి. కంపు వాసన చాలా ఎంత అంటే దరిద్రంగా వస్తుంది వాసన. జర దయచేసి ఈ కలెక్టర్లకు వీళ్ళకి అందరికీ చూసి గమనించగలరని కోరుకుంటున్నాను. సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి పరశురాం అందిస్తారు. పరశురాం, సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కొత్తపల్లిలో ఉన్నటువంటి ఏవైతే ఆ చెరువులు ఉన్నాయో నల్ల చెరువుకు సంబంధించి పూర్తిగా నిన్న భారీ వర్షం కురిసింది. జిల్లాలో కురిసినటువంటి ఆ భారీ వర్షం మాటన అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి రసాయన పరిశ్రమలు పెద్ద ఎత్తున వ్యర్థ జలాలు అదేవిధంగా విష రసాయనాలను వదలడం జరిగింది. ప్రతి ఏటా కూడా వర్షం పడుతున్న సందర్భంలో ఆ వరద మాటన విష రసాయనాలను వదులుతున్నతో పరిశ్రమ నుంచి బయటకు వదులుతున్నతో చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులు అదేవిధంగా పొలాలు భూగర్భ జలాలన్నీ కూడా కాలుష్యమయం అవుతున్నటువంటి పరిస్థితులు. ఏటా కూడా ఇదే తరహాలో వాళ్ళు తరచుగా ఇలా చేస్తున్నప్పటికీ కూడా అటు పీసీబీ పట్టించుకున్నటువంటి పాపాన పోవడం లేదు. ఇప్పుడు విజువల్స్ మనం చూడొచ్చు, పూర్తిగా కూడా అటు చెరువు రంగు నీరు మారిపోయింది, అదేవిధంగా పొలాల్లో కూడా నీటి రంగు పూర్తిగా మారిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ బొంతపల్లి శివార్లో ఉన్నటువంటి ఆ పరిశ్రమలో నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి ఆ పరిశ్రమలో నిల్వ చేసినటువంటి వ్యర్థ రసాయనాలను వదలడం జరిగింది. వదిలిన క్రమంలో పూర్తిగా కూడా ఆ విధంగా రంగు మారినటువంటి పరిస్థితి ఉంది. తరచుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ కూడా అటు రైతులు అధికారులు రైతులు అదేవిధంగా స్థానికులు అధికారులకు ఎన్నికలు మొరపెట్టుకున్నప్పటికీ కూడా పట్టించుకున్నటువంటి పాపన పోవడం లేదు. ఆ చెరువుల్లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి చేపలు కూడా పెట్టుకునే అవకాశం లేదు. అదేవిధంగా పంటలు కూడా పూర్తిగా నాశనమయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పీసీబీ అధికారులు స్పందించి కాలుష్య కారక పరిశ్రమలు మూసివేయాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిశ్రమ యాజమాన్యాలు వాటిని శుద్ధి చేసి బయట వదలాల్సిండగా శుద్ధి చేసే భారాన్ని తప్పించుకోవడానికి ఆ ఖర్చు తగ్గించుకునేందుకు ఈ విధంగా చేస్తున్నాయని చెప్పి స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ పరశురాం.